కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ ఉద్యోగులు ప్రజల సేవలో మరింత ఉత్సాహంగా ముందుండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము తెలిపారు. ఈ రోజు గుడివాడ ఎన్జీఓ హోమ్ లో రెవెన్యూ డే సందర్భంగా గుడివాడ మండల రెవెన్యూ ఉద్యోగులు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తాను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. నేడు ప్రజలకు మరింత చేరువలో ఈ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవ చేయడంలో మరింత ముందు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం రెవెన్యూ శాఖలో పదవి విరమణ చేసిన ముగ్గురు ఉద్యోగులని రాము సన్మానించారు. రెండో పంట ఏం చేశాడు అనే దాన్ని బేస్ చేసుకుని అతను వాటర్ ట్యాక్స్ డిమాండ్ చేయడం, ఆ వాటర్ ట్యాక్స్ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెవెన్యూకి ఒక డే ఉంటుంది అనేది నాకు ఈ రోజు తెలిసిన ఆయన కూడా కొత్తగానే తెలుసు. మొదటిసారి మొదలెడుతున్నాం అని చెప్పి దానికి మేము పర్లేదు, నాకు కూడా అది ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్వర్డ్ అవ్వడం అనిపించింది. సో కాదులే అని చెప్పి అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ట్యాక్స్ కలెక్షన్ కదా, వీళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ మీద సహజంగా జనాలకి విపరీతమైన కోపం ఆగ్రహం ఉంటుంది. డబ్బులు ఎవరికి కట్టబుద్ధి కలగదు అంతేనా కానీ. సో ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకటిసారి కూర్చున్నారంటే ప్రజలకి ధర్నా చేస్తారేమో యాక్చువల్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు చేసే మీ సర్వీసెస్ ఉన్నాయని. ఆల్మోస్ట్ 30 సర్వీసులు ఇచ్చారు మీరు ఇక్కడ. వెరీ నైస్ ఆఫ్ యూ. మీరు ట్యాక్స్ కలెక్షన్ కాకుండా మిగతా అన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నందుకు, ఇలాగే అందరికీ అందుబాటులో ఉంటూ అంటే తర్వాత నిదానంగా బ్యాక్కి వెళ్తే గుర్తొచ్చింది నాకు. ఏది కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఇదంతా చేసుకునేవాళ్ళం. అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. మనం ఎవరిని రీచ్ అవ్వాలన్నా కానీ ఎంఆర్ఓ గారు అయితే దేవుళ్ళనే కనపడేవారు. సుమారుగా మా చిన్నప్పుడు ఆయన దర్శనం కలగడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం సిస్టమ్స్ అన్ని మారి అని అనుకుంటున్నాను. సో మనం కూడా నేను అవైలబుల్ ఉంటాను అందరికీ. మీ సమస్యలు ఏంటనేది ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా ఉంటే ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. నేను అలాగే ప్రజల డెవలప్మెంట్ చాలా చాలా అవసరాలు ఉన్నాయి. గుడివాడ ఎన్నో రోజుల నుంచి మర్చిపోయిన అభివృద్ధి పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ పరిగెత్తే అవసరంలో నేను కూడా మిమ్మల్ని ఒకసారి పరిగెత్తించవచ్చు. అందులో భావించకండి. జనాల కోసం మనం పనిచేస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలనేది ప్రధానంగా పనిచేసుకుంటా ఉంటాం. గుడివాడలో చేంజ్ అనేది చక్కగా చూడదు. అందరూ కలిపి మంచి పేరు తెచ్చుకున్నాం. మీకు కూడా రేపు వదిన ఎక్కడికి కావాలన్నా కానీ గుడివాడలో చేశాము అంటే మీరు మిమ్మల్ని ఎవరైనా కానీ అంత రెస్పెక్ట్ ఇచ్చేట్టుగా తయారు చేసుకున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సెలవు చేసుకుంటున్నాను. అందరికీ మరొకసారి రెవెన్యూ డే శుభాకాంక్షలు.